ఈ ఎన్నికల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయా? ముందైతే ఆమ్ ఆద్మీ పార్టీనే హాట్ ఫేవరెట్ అన్నటువంటిదే అందరూ మాట్లాడుకున్నది. క్రమంగా రూటు మారుతోంది. అంటే మౌత్ పబ్లిసిటీ అనేది చాలా కీలకం ఎప్పుడైనా సరే. ఓ పక్కన కేజ్రీవాల్ మీద అవినీతి ఆరోపణతో పాటుగా ఢిల్లీలో మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. అక్కడ పొల్యూషన్ విషయంలో ఆయన ఫెయిల్యూరే, అట్లాగే మంచినీటి విషయంలో ఫెయిల్యూరే. వైద్యానికి సంబంధించి ఢిల్లీ బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకి గొప్పగా కనిపిస్తోంది, అక్కడ కామన్గా అనిపిస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రుల దగ్గర జనాలు బారులు తీరక తప్పటం లేదు. మద్యం విధానం మీద ప్రజల్లోనే తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి ఉంది. వీటన్నిటి కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం, అందులో పద్దాక రైతుల ఉద్యమాన్ని కేజ్రీవాల్ రెచ్చగొడుతున్నారు. దానివల్ల ఢిల్లీలో ఉన్నటువంటి పౌరులకే బాగా ఇబ్బంది అవుతుంది. ప్లస్ మైనార్టీ బుజ్జిగింపు చర్యలతో హిందువులు అక్కడ సఫర్ అవుతున్నారు, వాళ్ళు పోలరైజ్ అయ్యారు అన్నటువంటి వాదన బలంగా వినబడుతుంది. దీని కారణంగా భారతీయ జనతా పార్టీ 40 స్థానాలకి పైగా 50 కూడా గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది. టోటల్గా 70 సీట్లకు గాను 15 నుంచి 20-25 మధ్యన ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితం అవుతుంది అన్నటువంటి అంచనాలు తాజాగా పుంజుకుంటున్నాయి. ఎన్నికలు చేరువవుతున్నటువంటి వేళ ఇలాంటి మౌత్ పబ్లిసిటీ అన్నటువంటిది బీజేపీ సృష్టిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ అంటోంది. ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.